జాబ్ క్యాలెండర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి, 5 సంక్రాంతులు వెళ్ళిపోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా ఈ 5 ఏళ్లలో? ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుటి వరకు 5 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు కూడా ప్రభుత్వ శాఖలో అదే 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు? 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? 5 సంవత్సరాలు వృధా అయిపోయిందే, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. డిఎస్సి, మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, సిగ్గు లేదా చంద్రబాబు? 7,000కే నోటిఫికేషన్లు ఇస్తామని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టిపోశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 5 సంవత్సరాలు ముట్టుకోనే లేదు. ఇప్పుడు ఆఖరణ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి 2 నెలల ముందు ఒక దగా డిఎస్సి 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 2 నెలల ముందు, ఎలక్షన్లకు ముందు 2 నెలల ముందు ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి, బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, మీతో అవసరం ఉంది కాబట్టి మీరు ఓట్లేయాలట, బటన్లు నొక్కాలట, అందుకని సిద్ధమని బయలుదేరారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి సిద్ధం అన్నా? దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మనకు ప్రత్యేక హోదా, మన రాజధాని, మన పోలవరము, మన బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల పేదలకు ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను వచ్చి ఓట్లే అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్నా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది కదా. వీళ్ళు అమ్మిందే కొనాలట. ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేవు ఇవి, ఇక్కడే ఉన్నాయన్నా వీళ్ళు అమ్మేటి. భూమట, భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నారు అన్నట్టుగా ఉంది. వీళ్ళు అమ్మిందే కొనాలి, వీళ్ళకి ఎంత కమ్మితే అంతకే కొనాలి. అది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు, ఓన్లీ క్యాష్ అట. అంటే ఎంత అమ్ముతున్నారు? సేల్స్ ట్యాక్స్ ఎంత, స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత? ఒక లెక్క, ఒక పాడు, ఒక పద్ధతి ఏదైనా ఏడ్చిందా? ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివరు, కిడ్నీలు చెడిపోయి. ఎవరు పట్టించుకుంటున్నారు? ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా? ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా? మొత్తం ఏరులై పారుతుంది మద్యం. మద్యంలో అభివృద్ధి చెందింది, మధ్యాంధ్రప్రదేశ్గా అయింది మన రాష్ట్రం. ఇక మద్యం సరిపోలేదు అన్నట్టు కంటైనర్లో డ్రగ్స్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తుందన్నా మన రాష్ట్రం? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ పార్టీ ఎక్కడో లేదు మన రాష్ట్రంలో. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. చంద్రబాబుకు ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే, పవన్ కళ్యాణ్కి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే. బీజేపీని ఎదుర్కోగల ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్తుంది ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాము అని. అది కూడా అధికారం లేకొచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది.
ఎవరికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం చేస్తుంటే చూస్తూ నిలబడి చూసేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. నా ఆంధ్ర రాష్ట్రానికి, నా పుట్టినింటికి అన్యాయం జరుగుతుంది కాబట్టే కనీసం ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టే కొట్లాడడానికి ఒక గొంతు కావాలి కాబట్టే, అందుకని కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ కావాలి కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ మేలు చేసేంత వరకు, మనకు ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదిలేదే లేదు. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగల సత్తా ఉన్న పార్టీ. మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం కావాలన్నా, రాజధాని కావాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రాన్ని మనం కట్టుకోవాలన్నా మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మాటిచ్చి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి పేద ఇల్లు గడుపుకోవడానికి, ఇంటి ఖర్చుల కోసం ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు 40 లక్షలు కట్టాడు, మళ్ళీ అలాంటి ఇందిరమ్మ ఇల్లులు రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలు పెట్టి పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, పెన్షన్లు 4,000 కావాలన్నా, వికలాంగుల పెన్షన్లు 6,000 కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఎమ్మెల్యే క్యాండిడేట్లు వెంకట్, స్థానిక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీ వెంకట్ గొప్ప మెజారిటీతో గెలిపించండి. మీకు అందుబాటులో ఉంటాడు, మీ గొంతైతాడు, మీ బలం అవుతాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అలాగే ఎంపీ క్యాండిడేట్ గిడుగు రుద్రరాజన్న గారు, మీ బిడ్డ మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు. అవసరమైతే ఢిల్లీలో నిరాహార దీక్ష అయినా చేస్తాడు ప్రత్యేక హోదా కోసం. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. గొప్ప మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని, అలాగే ఇండియా కూటమి అభ్యర్థులని రంపచోడవరంలో నిలబడుతున్న రామారావు గారిని, మిగతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే అన్న, హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు, హస్తం గుర్తు, అభయ హస్తం, చేయి గుర్తు అన్న. గుర్తు ముఖ్యం, గుర్తు మర్చిపోకండి, గుర్తు మర్చిపోకండి అన్న. హస్తం గుర్తు, హస్తం గుర్తున్నా అమ్మ, ఆశీర్వదించండి అన్న. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని, మంచికి మర్యాదకి పేరెన్నిక గన్న రాజమండ్రి వాసులందరికీ నా నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రుద్రరాజు గారికి, ఆయనకు, ఇక్కడ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మద్దతుగా ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీమతి షర్మిల గారికి స్వాగతం చెబుతూ, ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. రాష్ట్ర దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి శక్తి, అధికారం ఈరోజు రాజమండ్రి వాసుల మీద ఉన్నది. ఈ రాష్ట్రంలో 0.8% కూడా ఓట్లు లేనటువంటి బీజేపీ ఈ రాష్ట్రం మొత్తాన్ని కబ్జా చేయడానికి సిద్ధపడింది. బీజేపీ చేతిలో కానీ రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం అయిపోతాము, వీళ్ళు విద్రోహులు, వెన్నుపోటుదారులు, అలాంటి వాళ్ళని ఇంటికి సాగనంపాలి అని చెప్పడానికి ఇక్కడికి మేము వచ్చాం. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు పురంధరేశ్వరి గారు, కాంగ్రెస్ తరఫున
రుద్రరాజు గారు మీకు అందరికీ, జిల్లా వాసులందరికీ కూడా, తూర్పుగోదావరి జిల్లా వాసులందరికీ కూడా సుపరిచితులు. అనేక సంవత్సరాలు ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం ప్రజల మధ్య ప్రజా సమస్యల పరిష్కారానికి ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆయన కృషి సాగిస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఈ విధంగా రేపు ఢిల్లీకి పోయి మన ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల అమలు కోసం, ఈ రాజమండ్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడేటువంటి రుద్రరాజు గారు కావాలా, లేకపోతే ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచి విద్రోహం చేసినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు కావాలా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకనే ఈరోజు తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆ రోజు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వస్తే ఆయన తనయగా ఉన్నటువంటి పురంధరేశ్వరి ఈరోజు ఎన్టీ రామారావు ఆశయాలకు సమాధి చేసి ఈరోజు ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేయడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుంది. ఎవరైనా సరే ఎన్టీఆర్ అభిమానులు ఉంటే వాళ్ళందరూ కూడా ఆమెను ఓడించి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రుద్రరాజు గారికి ఓటేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాను. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఆయన నిన్న కాక మొన్న ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. నెల రోజుల నుంచి వచ్చా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రజలకి ఈ మేనిఫెస్టో తుస్సుమనిపించింది. ఏం చేస్తారంటే అది చేశాను ఇది చేశానని చెప్పి తప్ప ఏమి చేయబోతున్నారు ఒక్కటంటే ఒక మాట కూడా చెప్పకుండా చేతులు దులిపేసుకొని తన బాధ్యతని తప్పుకున్నటువంటి మేనిఫెస్టో వచ్చి ఖాళీ పత్రం తప్ప అందులో ఏమీ లేదు. అందుకని అలాంటి మేనిఫెస్టో కాదు మనకు కావాల్సింది. ఈ రాష్ట్రాన్ని